ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. ఈ మధ్య ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ చాలా న్యూస్లో ఉంది. భారతదేశంలో కూడా ముందు ముందు నేషనల్ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ పూర్తి స్థాయి భారతదేశం అంతా రాబోతోందంట. అసలు ఈ టెక్నాలజీ ఏంటి, దీనికి సంబంధించిన లాభాలేంటి, సవాళ్ళు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్క ఫేస్కి, ప్రతి ఒక్క ముఖ చిత్రానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి, యూనిక్ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి. ఉదాహరణకి మన చిన్ లెంత్ని బట్టి, ముక్కు లెంత్ని బట్టి, లేదా కళ్ళ మధ్యన స్పేస్ని బట్టి, ముఖాన్ని సైజుని బట్టి, ఇలా ప్రతి మనిషికి కొన్ని యూనిక్ ఫీచర్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఉంటాయి. మనం టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు మన ఫొటోస్ సేకరించవచ్చు, లేకపోతే కొన్ని బయోమెట్రిక్స్ డేటా ఇచ్చినప్పుడు అక్కడ మన ఫొటోస్ సేకరించవచ్చు, లేకపోతే కొన్ని ఉద్యోగాలకు కానీ ఇలాంటి వాటికి అప్లై చేసినప్పుడు మన ఫొటోస్ ఉండొచ్చు. ఈ మొత్తాన్ని దేశంలో జనాభా లేదా ఒక ప్రాంతంలో జనాభా డేటాబేస్ మొత్తం సేకరించి వాళ్ళ ఫొటోస్ అన్నీ దాచిపెట్టి ఉంచితే ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు కానీ, ఏదైనా పర్సన్ మిస్ అయినప్పుడు కానీ ఆ డేటాబేస్లో ఉన్న ఫొటోస్కి వాళ్ళకి లభించిన క్లూస్కి మధ్య కొంత సిమిలారిటీస్ కనపడితే దాని నుంచి క్రైమ్ని ట్రాక్ చేయడం అన్నమాట. ఇదంతా ఎలా జరుగుద్ది? ఫస్ట్ మన పిక్చర్స్ సేకరిస్తారు, తర్వాత కంప్యూటర్ అలోగరిథమ్స్ ద్వారా దానికి సంబంధించి సిమ్యులేషన్స్ తయారు చేస్తారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా వాడతారు. మనందరము చాలాసార్లు గమనిస్తుంటాం, పోలీస్ రికార్డ్స్లో పిక్చర్స్ ఉంటాయి, ఒరిజినల్ పిక్చర్స్, అఫీషియల్ పిక్చర్స్ కొంతమందివి క్రిమినల్స్వి, దాన్ని మగ్ షాట్స్ అంటాం. వీటన్నిటిని సేకరించి అన్నీ ఒక చోట పెడతారు. రకరకాల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రకరకాల సోర్సెస్ ద్వారా వచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఒక డేటాబేస్లో ఒక కంపెనీ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ కానీ మెయింటైన్ చేస్తుంది. అవసరమైనప్పుడు ఎవరైనా క్రైమ్ జరిగినప్పుడు, ఎవరైనా క్లూస్ దొరికినప్పుడు ఆ ఫోటోని లేదా ఆ ఫీచర్స్ని ఇక్కడ, లేదా ఎవరైనా చెప్పిన పోలికల్ని ఈ ఫొటోస్తో మ్యాచ్ చేస్తారనమాట. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర టెక్నాలజీస్తో మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే చాలా కొన్ని దగ్గరలో ఉన్న ఫీచర్స్ ఉన్న ఫొటోస్ వస్తాయి. తద్వారా వాళ్ళు క్రిమినల్స్ని ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగించుకుంటారనమాట. దీనివల్ల క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్ డిటెక్షన్ ఈజీ అవుతుందంట. దాంతోపాటు మిస్సింగ్ పర్సన్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే దాదాపు 12 సంవత్సరాల క్రితమే భారతదేశంలో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఈ ఆటోమేటెడ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇండియాలో తీసుకురావచ్చని చెప్పింది, అప్రూవ్ చేసింది. దీనికి సంబంధించి సపరేట్ చట్టం లేదు. ఉదాహరణకి డిఎన్ఏకి సంబంధించి భారతదేశంలో ఒక చట్టం ఉంది, డిఎన్ఏ బిల్లు. కానీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అప్రూవల్ ఎగ్జిక్యూటివ్ ద్వారానే వచ్చింది, లెజిస్లేటివ్ యాక్షన్ ద్వారా రాలేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న సవాల్ ఏంటంటే, నిజమే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు కూడా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ గురించి చాలా సమాచారం ఫాస్ట్గా మనం సేకరించవచ్చు. కాబట్టి వాళ్ళు కూడా దీనికి సంబంధించి కంపెనీస్ దగ్గర నుంచి రకరకాల ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు. ఎవరైతే దీన్ని బాగా చేయగలరో, ఎవరైతే అడ్వాన్స్ టెక్నాలజీ అందించగలరో అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ నేషనల్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఈ మొత్తం అడాప్ట్ చేస్తే మనందరికి వచ్చే కన్సర్న్స్ ఏంటి? ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే, ఇండియాలో డేటా ప్రైవసీ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు. ఆ బిల్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంది, ఆ బిల్లు పార్లమెంటరీ కమిటీ దగ్గరే ఉంది, ఇంతవరకు ప్రైవసీ పాస్ అవ్వలేదు. పుట్టస్వామి కేసులో రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నాం. ఇప్పుడు మన ముఖ చిత్రాలన్నీ వాళ్ళు తయారు చేసి పెట్టుకుని అవన్నీ డేటాబేస్లో ఏర్పాటు చేస్తే మన ప్రైవసీకి అది అడ్డు కాదా? ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ కనుక మన ఫోటోగ్రాఫ్స్, మన డేటాబేస్ మొత్తం ఏ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? ఇక్కడ ఒక డాక్ట్రిన్ ఉంది, డాక్ట్రిన్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అని. అంటే నువ్వు ఎందుకు ఇంత డేటాబేస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు, ఎందుకు ఇన్ని ఫోటోగ్రాఫ్స్, వీడియోస్ ఇవన్నీ మెయింటైన్ చేయాలనుకుంటున్నావు? ఒక వ్యక్తి ఫోటోగ్రాఫ్ కానీ వీడియోగ్రాఫ్ కానీ నువ్వు మెయింటైన్ చేయాలంటే దానికి క్రైమ్స్ నివారించడానికి కానీ సొసైటీలో పెద్ద హెల్ప్ కానీ. అదే అంతకు మించి అది పెద్ద సవాలుగా మారితే, అంతకు మించి ఈ డేటాబేస్ మొత్తం పోతే, అంటే నువ్వు చేసే చర్య నువ్వు అనుకునే లక్ష్యానికి ప్రపోర్షనల్గా లేదు, డిస్ప్రపోర్షనల్గా ఉంది. అంటే నీకు కొంతమంది క్రిమినల్స్ని, దొంగల్ని పట్టుకోవడానికి ప్రజలందరి ఫేషియల్ రికార్డ్స్ అన్ని నువ్వు కలెక్ట్ చేసి పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? ఉదాహరణకి చైనాలో ఇదే జరిగింది. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో చైనా ఎప్పుడో ముందుందనమాట. చైనా ఏం చేస్తుందంటే, ఉయిగూర్ ముస్లిమ్స్, చైనాలో జింగ్జియాంగ్ ప్రావిన్స్లో ఉన్న ఉయిగూర్ ముస్లిమ్స్ వాళ్ళని అణచివేయడానికి చాలామంది ముఖ చిత్రాలన్నీ తీసి పెట్టుకుని డేటాబేస్ తయారు చేసి ఉంచుకుందంతా చైనా. దాంతో చాలా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ అంతర్జాతీయంగా చైనాను దుయ్యబట్టాయి.
అదేవిధంగా అమెరికా కూడా బ్లాక్స్ని హరాస్ చేయడానికి కొన్ని గవర్నమెంట్స్ అమెరికాలో ఇలాంటివి చేశాయని చెప్పి కూడా చెప్తుంటారు. సో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అవి మన ప్రైవసీలో ఇంట్రూడ్ అవుతుంది, ఖచ్చితంగా మన పర్సనల్ లిబర్టీలో ఇంట్రూడ్ అవుతుంది. మనం ఇంకెక్కడికి వెళ్ళినా ఈ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అంట మాస్క్ వేసుకున్నా, హెల్మెట్ పెట్టుకున్నా, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా, మేకప్ వేసుకున్నా, ఏది వేసుకున్నా కరెక్ట్గా మన ఫోటోగ్రాఫ్స్ తీసి దాచిపెట్టగలదంట. అంటే ఒక మనిషి ప్రతి నిమిషం సర్వీలెన్స్లో ఉంటాడు, ప్రతి నిమిషం నిఘాలో ఉంటాడు. అలా ఉంటే ఇంకా మనిషి జీవితానికి అర్థం ఏంటి, ఆనందం ఏంటి, ఆంతర్యం ఏంటి? సో ఇలాంటి ప్రశ్నలు చాలా ఎదురవుతున్నాయి. టెక్నాలజీ పెరిగే కొద్దికి మనిషి జీవితంలో టెక్నాలజీ ఇన్వేషన్ కూడా పెరిగిపోతుంది. ఇదే టెక్నాలజీ గవర్నమెంట్ ఉపయోగించి మనిషిని ప్రతి చోట సర్వీలెన్స్ చేస్తూ ఉంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాడు? ఇంకా మనం సూర్యమండలానికో, చంద్రమండలానికో, స్పేస్కో, మార్స్కో వెళ్ళి బతకాల్సిందే, కానీ ఈ ప్రపంచంలో ఉండలేని పరిస్థితి వస్తుంది. కరోనా లాంటి వ్యాధులే కాదు, ప్రభుత్వాలు కూడా మనిషి ప్రైవసీలోకి పూర్తి స్థాయిలో ఇంట్రూడ్ అవుతున్నాయి. భారతదేశంలో కూడా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో అతి తొందరలో ఈ నేషనల్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ రాబోతోందంట.